రెడ్డికి ఆసుపత్రి వర్గాలు వాళ్ళ పరిస్థితిని వివరిస్తూ ఉన్నాయి. 2nd and 3rd degree బర్న్స్ ఉన్న నేపథ్యంలో వారి పరిస్థితి ఇంత విషమంగానే ఉన్న సిచ్యువేషన్. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఎలాంటి పరిహారం కూడా ఇంతవరకు అనౌన్స్ చేయని పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విశాఖలో గతంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయి ఎంతోమంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. అప్పుడు వారిని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరితగతిన వాళ్ళకి పరిహారం అందించారు. నిజంగా వాళ్ళకి ఎలాంటి సహాయం అందించాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక మనసున్న నాయకుడిగా ఆ రోజు ఏ రకంగా ప్రకటించారో ప్రస్తుతం అదే ఆదరణ ప్రభుత్వం నుంచి కరువైన సిచ్యువేషన్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ కూడా నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన దృశ్యాలు కూడా చూసాం. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాయపడ్డ వారిని పరామర్శిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వార్డులో ఒక కార్మికుడిని పరామర్శించిన అనంతరం ఆయన ఐసీయూకి వెళ్ళి వారిని చూసి బయటకు వచ్చారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ప్రతిపక్ష నేతగా ఒక నాయకుడిగా ప్రజల మనిషిగా ప్రజల గుండెల్లో ఉండే నాయకుడిగా ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండడానికి ప్రయత్నించడం ఇది కొత్త కాదు. ప్రస్తుతం జరిగిన ఈ దుర్ఘటనలో గాయపడ్డవారు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి బంధువులతో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ప్రమాదం తాలూకు వివరాలు అలాగే ప్రస్తుతం వారికి ఎలాంటి సాయం అందింది అందలేదు అలాగే సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం లైవ్లో సాక్షి స్క్రీన్ మీద. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి నేను ఉన్నాను అంటూ కూడా ఎప్పట్లాగానే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక భరోసాగా ఆయన ఏ రకంగా ఉంటారు అనేది ఇది కొత్త విషయం కానే కాదు. దుర్ఘటన ఏదైనా పరిస్థితి ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం వారికి ధైర్యాన్ని ఇవ్వటం మనం గతంలో చూసాం, ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే కనుక గతంలో జరిగిన ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన అంశంలో కూడా ఆయన త్వరితగతిన పరామర్శించిన వెంటనే కూడా ₹1 కోటి పరిహారాన్ని ప్రకటించారు. ఆ యాజమాన్యంతో ఇప్పించిన సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం మనం చూసాం. కానీ రైట్ నౌ ఇప్పుడు జరిగిన ఈ దుర్ఘటనలో మాత్రం కేవలం ఒక 25 లక్షలు యాజమాన్యం నుంచి ఇప్పించే హామీ ఒకటి ప్రభుత్వం ఇచ్చింది. అనంతరం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తోంది, ఏ రకంగా ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు అన్నది ఎలాంటి క్లారిటీ లేదు అనేది నిన్న కార్మిక సంఘ నాయకులే మాట్లాడిన పరిస్థితి కూడా నిన్న మనకు కనిపించింది. నిజంగా పేషెంట్స్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు మాట్లాడిన దృశ్యాలు కానీ అవన్నీ కూడా బాధితులు ఆ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నిజంగా ఎవరికి రాని కష్టం ఇదని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా నిజంగా విశాఖ వాసులకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే గనక ఒక ఎమోషన్తో కూడుకున్నది. అలాంటిది అదే ఉక్కు కర్మాగారంలో జరిగిన ఒక ప్రమాదంలో 1600 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న ఒక ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పైన పడితే కనుక ఎంతటి నరక యాతన అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి దుర్ఘటనలో మరణాల పాలైన కార్మికులు ఒకవైపు అయితే 2nd and 3rd degree బర్న్స్తో చికిత్స పొందుతున్న కార్మికులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించిన అనంతరం బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం మనం వారి కుటుంబ సభ్యులు
ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. వారి కుటుంబ నేపథ్యం కావచ్చు, వారి పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం అందుతున్న చికిత్స అవ్వచ్చు, ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా వివరిస్తున్న పరిస్థితి మనకి విశాఖలోని 7 హిల్స్ హాస్పిటల్స్ నుంచి లైవ్ విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. రైట్, బాధిత కుటుంబాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు